ఒక ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది అని అయితే నేను చెప్పను. 180 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, వెళ్ళి చూసా. సినిమా అయితే వన్ టైం వాచబుల్ కాదు. మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది, పిచ్చి లేచిపోయింది. క్యామియో అయితే క్రేజీ ఉండే. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఈవెన్ టు ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఫర్ రవితేజ. చెడగొట్టారంటే కొంచెం ప్లస్ చేశారు, ఆ ప్లస్ ఇంకా సరిపోలేదు. బ్రో సినిమా చూసా బ్రో, బట్ ఒక ఆడియన్గా చెప్తున్నా, సినిమా అయితే వన్ టైం వాచబుల్ కూడా కాదు. నేనైతే చూసా, ఇప్పుడు వెళ్ళి 180 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, వెళ్ళి చూసా. సినిమా అయితే వన్ టైం వాచబుల్ కూడా కాదు. నాకైతే సాంగ్స్ ఒక్కటే బాగా నచ్చాయి, డైరెక్షన్ కూడా అంతేం లేదు. ఆ లైటింగ్ కూడా పెట్టాల్సిన చోట లైటింగ్ పెట్టలేదు. సో ఇంకోటిసరికి అందరి భాగ్యశ్రీ ఎవరైతే హీరోయిన్ ఉందో, హీరోయిన్ అయితే ఎక్సలెంట్. సో మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ వచ్చాడు. ఎర్రగడ్డలో ఉంటుంది డైలాగ్ పోయింది సారీ సరే. మధ్యలో క్యామియో రోల్ ఒకటి ఉంటుంది సిద్ధు జొన్నలగడ్డ గారిది. సో ఆయన కూడా ఆ చిన్న క్యారెక్టర్ ఏదైతుందో, సో అది కూడా చాలా మంచిగా ప్లే చేశారు. సో అది సినిమా మైనస్ అంటే డైరెక్షన్ బ్రో. ఎవరైతే రవిశంకర్ గారు మొన్న ప్రీ రిలీజ్ లాంచ్ రోజు చాలా ఎక్కువ చెప్పారు ఆయన సినిమా గురించి. ఆయన ఎక్కువ పోడుకున్నారు, తప్పులేదు. డెఫినెట్గా ఆయన తీశారు, ఆయన డైరెక్షన్ చేశారు, వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. బట్ సినిమా ఆయన అనుకున్నంత ఆడియన్స్ తీసుకోలేకపోయారు. సినిమా అయితే అట్లా అనుకోవచ్చు, ఆయన లేకపోతే సినిమా లేనట్టే. సో ఆల్మోస్ట్ హీరో ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డే, రవితేజ అయితే కాదు. తప్పుగా అనుకో మాకు ఎవరు. సినిమా అయితే అట్లనే వన్ టైం వాచబుల్ అని చెప్పవచ్చు. హరిశంకర్ మరి రీమేక్ కూడా ప్రాపర్గా తీయలేదా? హరిశంకర్ రీమేక్ పక్కన పెడితే, హరిశంకర్ గారు సినిమా కన్నా ఆయన ఎప్పుడైతే ప్రీ రిలీజ్ లాంచెస్ ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెం ఆయన సినిమా మీద ఆయన ఎక్కువ ఊహాగానాలు పెంచుకున్నారు. సో ఆ ఊహాగానాలే పడేస్తున్నాయి ఆయన రియాలిటీలోకి రావాలంటారా? అంతే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది వేరు అసలు. అది దాన్ని నువ్వు అంచనా కూడా వేయలేవు. పవన్ కళ్యాణ్ సినిమా ఇట్లా రివ్యూ వచ్చి ఇట్లా నాలా బ్యాడ్ చెప్తే ఆ బ్యాడ్ రివ్యూ చెప్పిన వేస్తారు ఫస్ట్. సో పవన్ కళ్యాణ్ వేరు. సినిమా బాగోకపోయినా బాగాలేదని చెప్పకూడదు. ఆయన వింటేజ్ స్టార్ ఎప్పుడు వచ్చినా ఆయన అంతే, ఆయన ఎవర్ గ్రీన్. ఒక ముక్కలో రేటింగ్ సినిమా ఒక ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది అని అయితే నేను చెప్పను. సినిమా అయితే వన్ టైం వాచబుల్. సో పెట్టిన డబ్బులు అయితే అన్వర్తబుల్. రేటింగ్ 2 ఇస్తా బ్రో. హరిశంకర్ కనిపిస్తే వాళ్ళందరి కష్టానికే 2 ఇస్తున్నా. హరిశంకర్ పక్క నుంచి పోతుంటే ఏం చెప్తావు బ్రో? నెక్స్ట్ టైం మంచిది నేను చెప్తా. అంత బాగాలేదన్నా, కానీ సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఓవరాల్ యావరేజ్ మూవీ నిజం చెప్తున్నా. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ యావరేజ్ ఎంటర్టైనర్ అన్న. మీకు ఒకవేళ రవితేజ ఫ్యాన్ అయితే లేదు, హరిశంకర్ రేంజ్ అయితే కాదు. ఇప్పుడు మీకు గబ్బర్ సింగ్ చూస్తే దానికి అసలు మ్యాచ్ అయితే ఉండదు. కానీ ఓకే బాగానే ఉంది సినిమా, ఒకసారి చూడొచ్చు మీరు. ఫస్ట్ హాఫ్ అంత లాగ్ ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం తేడా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంటే ఒక క్యామియో ఉంటుంది, అది తోపు ఉంటుంది. నేను పేరు చెప్పా, స్టార్ బాయ్ క్యామియో బాగుంటుంది. ఆ క్యామియో ఒకటి చాలా బాగుంటుంది. దాని తర్వాత కొన్ని మాస్ మూమెంట్స్ ఉంటాయి. హీరోయిన్ నాకు స్టెప్స్ అయితే నచ్చలేదు అన్న, బీయింగ్ ఆనెస్ట్. స్టెప్స్ కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. కొరియోగ్రఫీ కూడా బాగాలేదు. మరి రీమేక్ అంటే మరీ సీన్ టు సీన్ రీమేక్ అని చెప్పలేం, చాలా చేంజెస్ ఉన్నాయి. రేడ్ మూవీ అయితే ఒరిజినల్ స్టేట్ టు ద పాయింట్ వెళ్ళిపోతుంది. ఇది కమర్షియల్ లా ఉందన్న, కొంచెం కమర్షియల్ ఎంటర్టైనర్ అట్లా వెళ్ళింది. యావరేజ్ తోపుందన్న క్యామియో. స్టార్ బాయ్ వచ్చాడు చెప్తున్నా, మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది, పిచ్చి లేచిపోయింది. క్యామియో అయితే క్రేజీ ఉండే, ఒక లెవెల్, ఒక వేరే రేంజ్ లో ఉండే. క్యామియో రాగానే ఇట్లా సిగరెట్ ఇట్లా కాచాడన్న. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మైండ్ ఏం పని చేస్తలేదు అసలు ఏముండే. క్యామియో అయితే సినిమా అయితే స్టార్ బాయ్ కోసం చూస్తున్నా నేను. స్టార్ బాయ్ కోసం సినిమా చూడాలనుకున్నాను అంతే. థ్యాంక్ యూ బ్రో. మిస్టర్ బచ్చన్ ఎలా ఉందండి? మిస్టర్ బచ్చన్ సినిమా చూశాను. సినిమా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు బ్రో. ఏంటంటే సినిమా డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించింది. అందుకే డిఫరెంట్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ. సినిమా ఓవరాల్గా అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకసారి సినిమా చూడొచ్చు. ఏంటంటే సినిమాలో హైలైట్స్ వచ్చేసరికి సాంగ్స్ చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అలాగే దాంతోపాటు రవితేజ గారు డ్యాన్స్ అయితే ఎరగదీశారనమాట. అసలు చాలా అద్భుతంగా చేశారు. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమాలో డ్యాన్స్ ఎలా చేశారో అంత బాగా చేశారన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎప్పుడు హై లెవెల్లో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదండి. ఇప్పుడు హరిశంకర్ గారు అన్నారు కదా, రీమేక్ సినిమా తీయడమే కష్టం అసలు సినిమా స్ట్రైట్ సినిమా కంటే అన్న. కరెక్టే, రీమేక్ సినిమా తీయడం కష్టం, అసలు సినిమా తీయడమే ఈజీ. కాకపోతే హరిశంకర్ గారు ఎగ్జాక్ట్ సినిమా తీయకుండా దాన్ని మార్పులు చేసి సినిమా తీశారు. చెడగొట్టారంటే కొంచెం ప్లస్ చేశారు, ఆ ప్లస్ ఇంకా సరిపోలేదు.
రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5. చెప్పండి. చెప్తే డబ్బులు పోతాయి. చెప్పు బ్రో. బాగాలేదు బ్రో అంతగా నార్మల్ కదా, ఇటు సైడ్ తిరుగు బ్రో. నార్మల్గా చెప్పు, ఏం కాదు. నీకు వచ్చింది చెప్పు బ్రో. ఏం లేదు నాకైతే యావరేజ్. ఎందుకు బ్రో, అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదా? కాలేదు, ల్యాగ్ ఉంది స్టార్టింగ్ అని. హరిశంకర్ గారు అన్నారు కదా, ఇప్పుడు రీమేక్ సినిమాలు తీయడం కష్టం, ఒరిజినల్ సినిమా తీయడం ఈజీ అన్నారు కదా, మరి రీమేక్ సినిమా చెడగొట్టారు. నాకైతే సినిమా గురించి అంత ఐడియా లేదు కానీ ఇది మాత్రం యావరేజ్ నాకు. సూపర్ హిట్. రవితేజకి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండి. అందరు ఎవరేం యావరేజ్ అన్న, ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ ఫర్ రవితేజ. ఎందుకు మరి యావరేజ్ అంటున్నారన్న కొంతమంది? అంటే ఇది ఒక ఫ్యామిలీ మూవీ లాగా ఉందండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇన్కమ్ ట్యాక్స్. సూపర్ మూవీ అండి ఇది. పవర్ఫుల్ ఆఫీసర్ రోలా? పవర్ఫుల్ ఆఫీసర్ రోల్. అండ్ సిద్ధు జోనలగడ్డ గారు సూపర్ అండి. 15 minutes వచ్చాడు. సూపర్ మూవీ అండి. హరిశంకర్ గారు ఎలా తీశారు? చాలా బ్యూటిఫుల్గా తీశాడండి. సాంగ్స్ కానీ ఏదున్నా కానీ మిక్కీ జే మేయర్ గారు చాలా బాగా తీశారండి సాంగ్స్. కొంచెం అంటే రీమేక్ ప్రాపర్గా తీయలేదంటున్నారు. అది ఎవ్వరేమన్నా కానీ ఇట్ ఈస్ అ సూపర్ డూపర్ హిట్ ఫర్ రవితేజ అండి. ఇటు కొట్టాడా మాస్ మహారాజ్? ఇట్స్ అ డబుల్ హిట్ ఫర్ రవితేజ. రేటింగ్ ఎంత ఇస్తారన్న? నేను 5లో 4.9 ఇస్తానండి. బాగాలేదని వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఏందో వాళ్ళ థింకింగ్ ఏమో మనకు తెలియదండి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఈవెన్ టు ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఫర్ రవితేజ. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో అందరూ వెళ్ళొచ్చు. చాలా కామెడీగా హీరోయిన్ అది బాగా చేసిందండి. హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది, లంగా ఓని అది వేసుకుని బాగా చేసిందండి. ఆమె సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. మన రవితేజ చాలా ఫైట్లు కూడా బాగా పెట్టాడండి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అన్న? చాలా బాగుంది అన్న. హరిశంకర్ ఎలా తీశాడు? సూపర్ అన్న, ఇలాంటిది మళ్ళీ తీయాలి, మనం చూడాలి అందరూ. చాలా బాగా చేశాడు ఆయన. ఇప్పుడు హరిశంకర్ ఈయన కాంబినేషన్లో మిరపకాయ ఒక హిట్ అయింది, ఇప్పుడు అంతకన్నా మించి హిట్ అవుతుంది. దాని మీద ఇంకా బాగుంటుంది. కొంతమంది బాగాలేదని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఒకసారి అందరూ చూడొచ్చండి, ఏం కాదు, దీనికి ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు. చాలా బాగుంది, సెంటిమెంట్ అది బాగుంది, చాలా బాగా చూడండి. రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? 5కి 4 కానీ 5 కానీ. బ్రో, మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది? మిస్టర్ బచ్చన్ అంటే పవర్ఫుల్ నేమ్ పెట్టాడు భయ్. మిస్టర్ బచ్చన్ అంటే మనకు అమితాబ్ బచ్చన్ గుర్తొస్తాడు, అంత పెద్ద సూపర్ స్టార్ పేరు పెట్టాడు. అలాగే ఈ బచ్చన్ సినిమా కూడా పవర్ఫుల్ సూపర్ హిట్ మూవీ భయ్య, చాలా బాగా నచ్చింది. పేరులో ఉన్న దమ్ము మరి సినిమాలో ఉందా? పేరులో ఉన్న దమ్ము ఖచ్చితంగా సినిమాలో ఉంది భయ్య. ఎందుకు అలా చెప్తున్నానంటే, నార్మల్ ప్రేక్షకునికి ఏం ఊహించుకొని సినిమాకి వస్తాడు భయ్య, మంచి రిలీఫ్. అంటే ఇంట్లో ఉన్న టెన్షన్స్ కానీ, ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ కానీ అన్నీ పోయే మంచి మెడిసిన్. అంటే ఒక్కసారి సినిమా చూస్తే అతను 1 month వరకు ఫుల్ రీఛార్జ్ అయ్యే మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు భయ్య. అలాంటి 1 month వరకు ఫుల్ రీఛార్జ్ అంటే లాఫింగ్ మూవీ, లాఫింగ్ మెడిసిన్ భయ్య. ఒక సగటు ప్రేక్షకుడికి కావాల్సిన ఫుల్ లాఫింగ్ మెడిసిన్ భయ్య. తేడా కొట్టిందంటారు. తేడా ఎందుకు అంటే నెగిటివ్స్ అయితే ఉన్నాయి భయ్య. నేను ఎందుకు చెప్తున్నా అంటే నెగిటివ్స్ అయితే ఉన్నాయి, కానీ నెగిటివ్స్ కన్నా ప్లస్ పాయింట్లు చాలా హైలైట్ ఉన్నాయి భయ్య. అంటే ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీని ఏం కొత్తగా చూపిస్తాడు అనుకున్నాం. పక్కన పెడితే సినిమా ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్స్ని ఒక్కసారి పక్కన పెడతా భయ్య, సినిమా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదు భయ్య. అంటే ఇప్పుడు మనకి సగటు ప్రేక్షకుడికి ఏం కావాలి భయ్య, ఒక్క దాని గురించి చెప్పాలా, లవ్ ట్రాక్లో కూడా కామెడీ చూపించాడు, యాక్షన్లో కూడా కామెడీ చూపించాడు, విత్ యాక్షన్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ క్లీన్గా చూపించాడు. అండ్ సాంగ్స్ ఎలా ఉండాలి, చూసే కొద్దీ చూడాలనిపించాలి. డ్యాన్స్ అంటే మాస్ సాంగ్స్ ఎలా ఉండాలి, చూసే కొద్దీ మళ్ళీ సినిమాలో మాస్ సాంగ్లు చూడాలనిపించాలి. అంటే పర్ఫెక్ట్ 2 మాస్ సాంగ్స్ పెట్టాడు భయ్య, సినిమాకి హైలైట్. అంటే రొమాంటిక్ సాంగ్, మిక్కీ జే మేయర్ గురించి నేను చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను భయ్య. ఇంత సినిమాకి ఇతను ఎందుకు పెట్టుకున్నాడు అంటే మన మెలోడీ సాంగ్స్కి చాలా హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దుమ్ము లేపేశాడు భయ్య. అసలు మిక్కీ జే మేయర్ కొట్టాడు, ఎవరు కొట్టారు అనే సందేహంలో తెచ్చి పెట్టేశాడు. సినిమా చాలా బాగుంది.